మా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామమున ఈ ప్రదోకు వేళ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు వినవయ్య అని మీ మధ్యకు పాట పాడుతూ వచ్చినాం. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరు యేసు అని అంటే, యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తానికి వచ్చినాడు అంటే, పాపులైన మానవులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు పాపులు అనగా, ఆకాశము క్రింద జన్మించి జీవిస్తున్న యావత్ మానవ జాతి పాపులే అని దేవుని వాక్యం చదివిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడింది: ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడింది: సర్వ శరీరులు పాపము చేసి తమ మార్గములను చెరిపివేసుకునిరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తున్నది. ప్రియులారా, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలాగూ రాయబడినది: అనారుష్టి చేతను వృష్ణము చేతను మంచునీళ్ళు ఎగసిపోయినట్లు పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. అయిలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ చదివిస్తున్నారు: ఈ పాపులైన మానవులను రక్షించుటకు రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. సత్యవేద గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడింది: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ప్రియులారా, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న మనలను రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చి, ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపం ఎరగని దేవుడు, పాపము చేయని దేవుడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మన కొరకు కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద వేలాడుతూ వచ్చినాడు. రక్తమంతా ధారలుగా చిందించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి చనిపోయి సమాధి చేయబడి 3వ దిన ఆదివారము పునరుద్ధాడై తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. పాపులైన మానవులను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టుటకు, పాపిని పరిశుద్ధులుగా తీర్చుటకు ఆ దేవాతి దేవుడే తన సొంత రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ధారలుగా చిందించినాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది: రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఎడ్ల రక్తం ద్వారా, కోడెల రక్తం ద్వారా ఏమాత్రము పాపం పరిహరింపబడదని పరిశుద్ధమైన రక్తాన్ని ఆ దేవుడే, దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ రక్తాన్ని ధారలుగా చిందించినాడు. ఆ యేసు ప్రభువారు చదివిస్తున్నారు: యేసు రక్తం ప్రతి పాపముల వలన పవిత్రులుగా చేయను. అయిలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నాడు: ప్రయాసపడి పాప భారం మూసుకుని పోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతినిస్తానంటున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం, ఎలాంటి పరిస్థితులను ఉన్నా దేవుడిని నీకు శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అంతేకాదు, ఈ లోకం విడిస్తే మోక్షం, నిత్యత్వం, పరలోకం, నిత్య రాజ్యం ఉన్నది. ఆ నిత్య మహిమ కొరకు, రాజ్యము కొరకై నీవు కూడా ఈ లోకంలో ఉండగానే, యేసు ప్రభువా, నేను కూడా పాపుని, నా పాపములు క్షమించు అని నువ్వు కోరినట్లయితే యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు. కాదని నిరాకరిస్తే ఉదయాన్ని పాపములే నిన్నింత నాశనానికి, నరకమునకు తీసుకుని పోతాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు: నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా యొద్దకు వచ్చి వారిని మాత్రం త్రోసివేనంటున్నాడు. మెట్టుగా ప్రభువైన యేసుక్రీస్తునందు శ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మించి వారును గొప్ప రక్షణ, ఆత్మశాంతి పొందుదురు. ప్రియులారా, మేము
ముందుకు వెళ్ళక మునుపు మీ కొరకు వచ్చిన ప్రార్థన చేసి ముందుకు వెళతాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మీరు సహాయం చేస్తురండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి నిజమైన అయా తండ్రి శాంతి సంతోషాన్ని కలగచేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతేలకు నడిపిస్తురండి. ముందుకెళ్తున్న మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపిని పరలోకములో చేర్చే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా.